ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఒంటిమిట్టలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. డ్రోన్ ద్వారా నిరంతరం నిఘా పెట్టారు. పోలింగ్ బూత్ పరిసర ప్రాంతాలను జల్లెడపడుతున్నారు. అనుమానిత వ్యక్తులు ఎవరైనా వచ్చినా వారి కదలికలను గుర్తించినా ఆయా పోలింగ్ బూత్ ప్రాంతాల్లో డ్రోన్స్ యూజ్ చేస్తున్నారు. పులివెందుల ఒంటిమిట్ట మండలాల్లో సుమారు 20కి పైగా డ్రోన్స్ ని వినియోగిస్తున్నారు. ఒంటిమిట్టలో పోలింగ్ జరుగుతోంది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే పోలింగ్ బూత్ లోకి అనుమతిస్తున్నారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. ఒంటిమిట్టలో భారీ భద్రత నడుమే ఉప ఎన్నిక జెడ్పీటీసీకి సంబంధించి జరుగుతోంది. అయితే ప్రస్తుతం పోలీసులు ఏకంగా డ్రోన్ ను కూడా సైతం విజువల్లో మనం స్పష్టంగా చూడవచ్చు. డ్రోన్ తో సైతం ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుంది, ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేసాము, చుట్టుపక్కల ఏమైనా అసాంఘికమైనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అనేటువంటి దాని మీద కూడా పూర్తి స్థాయిలో మొత్తం డ్రోన్ ద్వారా కూడా ఈ యొక్క పర్యవేక్షణ అయితే కొనసాగుతుంది. మొత్తం కూడా చుట్టుపక్కల ఈ యొక్క పోలింగ్ బూత్ కి సంబంధించి మొత్తం 100 మీటర్స్ రేంజ్ లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కూడా డ్రోన్ ద్వారా కూడా పూర్తి స్థాయిలో చిత్రీకరిస్తూ ఉన్నారు. సో చిత్రీకరించినటువంటి విజువల్స్ నేపథ్యంలో చుట్టుపక్కల ఎక్కడైనా పోలింగ్ బూత్ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా, ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా లేదనేటువంటి విషయాలను కూడా పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల ఎక్కడ ఎలా ఉంది పరిస్థితి అనేది కూడా మనకు విజువల్స్ లో చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. అంటే ఈ యొక్క బూత్ కి సంబంధించి మొత్తం చుట్టుపక్కల ఆ పక్క ఈ పక్క 100 మీటర్స్ రేంజ్ లో ఎలా ఓటర్లు వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు అనే దాన్ని కూడా మనకు చాలా స్పష్టంగా చూడవచ్చు. సో మనకు డ్రోన్లో అనేది కూడా చాలా మనకు నీట్గా కూడా డ్రోన్కి సంబంధించినటువంటి విజువల్ అనేది కూడా చాలా ఈజీగా కనబడుతుంది. గుడి చుట్టుపక్కల ఈ యొక్క పోలింగ్ బూత్కి సంబంధించి 100 మీటర్స్ రేంజ్లో ఎవరైనా అనుమానిత వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అనే దాన్ని గుర్తించడానికి కూడా డ్రోన్ సైతం కూడా ఏదైతే గుర్తిస్తున్నారో, మరోవైపు పూర్తి స్థాయిలో సీసీ కెమెరాల పర్యవేక్షణ అనేది కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలో ఎక్కడా కూడా అంటే ఎన్ని డ్రోన్లు ఉన్నాయి సార్, మొత్తం ఎన్ని డ్రోన్లతో చేస్తున్నారు? ఇక్కడ మొత్తం 3 డ్రోన్లు వచ్చాయి సార్. మన పోలీస్ వాళ్ళ డ్రోన్లో 3 డ్రోన్లు వచ్చినాయి సార్. ఇక్కడ ఈ బూత్ కి ఒకటి, ఒంటిమిట్టలో ఒకటి, ఇంకా మొత్తం 3. ఎవరైనా గుర్తించారా డ్రోన్ ద్వారా ఎవరైనా ఇప్పటివరకు? లేదు సార్, ఇప్పుడు స్టార్ట్ చేసారు. సో ఇప్పుడే స్టార్ట్ చేశారు. మొత్తం డ్రోన్ ద్వారా చుట్టుపక్కల 100 మీటర్స్ రేంజ్ లో కూడా ఈ యొక్క డ్రోన్ ద్వారా కూడా ఈ యొక్క భద్రతా పర్యవేక్షణ అనేది కూడా కొనసాగుతుంది. సో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇటు పులివెందులు కావచ్చు, ఇక్కడ ఒంటిమిట్ట కావచ్చు, ప్రతి చోట కూడా ఈ డ్రోన్ ద్వారా పెద్ద ఎత్తున ఈ యొక్క ఏదైతే డ్రోన్ ద్వారా కూడా ఈ యొక్క పర్యవేక్షణ అయితే కొనసాగుతుంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కూడా కలగకుండా అయితే పోలీసులు అయితే అన్ని రకాల పటిష్టమైనటువంటి చర్యలు అనేది తీసుకుంటున్నారనడానికి ఈ యొక్క డ్రోన్ ద్వారా పర్యవేక్షణ చేయడం కూడా ఒక ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు మనం. కెమెరా పర్సన్ మనతో కార్తిక్ ఎన్టీవీ.